హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారండి. సో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో టోటల్గా 12 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారండి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారండి. సో చాలా తక్కువ టైం అయితే ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ ఇన్ ఏపీ వివిపి హాస్పిటల్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిసిహెచ్ఎస్ కృష్ణా మచిలీపట్నం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి కృష్ణా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో మనకి ఇక్కడ 7 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. సో నేను కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాండి. అన్ని జిల్లాలకు సంబంధించేటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి కృష్ణా జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా నోటిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాం. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆఫ్లైన్ మోడ్. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి డేటు February 17, 2022 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేటు February 23, 2022 ఈవినింగ్ 5 PM లోపున మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బై పర్సన్ అయినా మీరు వెళ్ళి అప్లికేషన్ ఇవ్వచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిలో టోటల్గా 12 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ పోస్ట్ ఫిజియోథెరపిస్ట్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ BA, BSc, బీకామ్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ కోర్స్ అయితే అడుగుతున్నారు. అలాగే మస్ట్ హ్యావ్ అబ్టెన్ ట్రైనింగ్ ఇన్ ఎలక్ట్రోథెరపీ లేదా ఫిజియోథెరపీ అయితే అడుగుతున్నారండి. సో ఈ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. పర్ మంత్ ఇక్కడ శాలరీ 21,500 రూపీస్ అయితే పే చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ రేడియోగ్రాఫర్ పోస్ట్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్ CRA ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారండి. డిగ్రీలో ఇక్కడ మీకు BA, BSc, MSc, MA ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఈ పోస్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ 21,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ థియేటర్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అయితే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ మస్ట్ హ్యావ్ పుట్టిన మినిమం సర్వీస్ 5 years నర్సింగ్ సర్వీస్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ ఈ పోస్ట్ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. శాలరీ 15,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ మార్టం అసిస్టెంట్. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. సో ఈ పోస్ట్ కూడా 15,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి. ఈ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ 28,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ కౌన్సిలర్ పోస్టు, అలాగే ఆడియోమెట్రిషియన్, డెంటల్ టెక్నీషియన్, బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఈ పోస్టులకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఇన్ కేస్ ఎవరైనా ఉంటే కనుక సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ జనరల్ డ్యూటీ అటెండెన్స్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ 15,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ ప్లంబర్. సో ఈ పోస్ట్కి 10th క్లాస్తో పాటు ఇక్కడ పాస్ట్ ఇన్ ITI ప్లంబింగ్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. అలాగే ఇక్కడ 3 years ఎక్స్పీరియన్సెస్ ప్లంబర్ అయితే అడుగుతున్నారు. దీనికి శాలరీ 18,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ప్లస్ ఇక్కడ
ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్, 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎలక్ట్రీషియన్ అయితే అడుగుతున్నారు. సో ఈ పోస్ట్ కూడా 18,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకున్నారు. సో ఇక్కడ టోటల్గా మనం 12 రకాల పోస్టులు అయితే చూసామండి. క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని బట్టి వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ టేబుల్ ఫామ్లో ఉంది, మీరైతే డీటెయిల్గా అయితే చూడొచ్చు. ఫస్ట్ పోస్ట్ బయోమెడికల్ ఇంజనీర్లో 4 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లో 21, రేడియోగ్రాఫర్లో 2 పోస్టులు, కౌన్సిలర్లో 2 పోస్టులు, ఫిజియోథెరపిస్ట్లో 2 పోస్టులు, ఆడోమెట్రిషన్లో 1 పోస్టు, డెంటల్ టెక్నీషియన్లో 1 పోస్టు, ప్లంబర్లో 2 పోస్టులు, ఎలక్ట్రీషియన్లో 3 పోస్టులు, థియేటర్ అసిస్టెంట్లో 14, జనరల్ డ్యూటీ అటెండెన్స్లో 40, పోస్ట్ మార్టం అసిస్టెంట్లు 25, ఇలా టోటల్గా 117 పోస్టులు అయితే ఉన్నాయి కృష్ణా డిస్టిక్ మీద మొత్తం మీద కలిపి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 42 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే కనుక 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే కనుక 10 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 300 రూపీస్, ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే చెల్లించాల్సి ఉంటుంది అని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎవరి పేరు మీద మీరు డీడీ తీయాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కృష్ణా మచిలీపట్నం, ఈ పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్కి మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక సో మీరు సపరేట్గా అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 post ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఈ పోస్టులన్నీ కూడా ఓన్లీ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్లో అయితే ఇచ్చారు. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 75 మార్క్స్ అయితే ఇస్తారంటే టోటల్గా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ 15 మార్క్స్ సర్వీస్కి అయితే వెయిటేజ్ అయితే ఇస్తారు. వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్క్లూడ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సర్వీస్లో కూడా మీరు వర్క్ చేసి ఉంటే కనుక 15 మార్క్స్ అనేది ఇక్కడ వెయిటేజ్ రూపంలో ఇస్తారు. నెక్స్ట్ 10 మార్క్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఈ మిగిలిన 10 మార్క్స్ ఇక్కడైతే ఇస్తారు. టోటల్గా 100 మార్క్స్కి అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మీరు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అటెస్టెడ్ చేయాలని ఇక్కడైతే మనకి ఇచ్చారు టేబుల్ ఫామ్ రూపంలో. మీరు అన్నీ కూడా ఒకసారి చదవండి. 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ప్లస్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ ఫామ్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి బై హ్యాండ్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే మీరు February 23, 2022 ఈవినింగ్ 5 PM లోపల మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ అయ్యేలాగైతే చూడాల్సి ఉంటుందండి. సో ఈ పోస్టులకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే అన్ని జిల్లాలకి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి ఏ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని చదివిన తర్వాత మీరు పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.